ఫ్రెండ్స్, ఈ రోజు ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియోలో ఒక కంపెనీ స్టాక్ ప్రైస్ తన పీక్ నుండి దాదాపు 55% డౌన్ అయింది. కానీ అదే కంపెనీ బిజినెస్ చూస్తే ఏయుఎం రికార్డ్ లెవెల్లో ఉంది. క్వార్టర్లీ డిస్బర్స్మెంట్స్ రికార్డ్ హై, ప్రాఫిట్ రికార్డ్ హై, అసెట్ క్వాలిటీ కూడా ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ గా ఉంది. అయితే క్వశ్చన్ ఏంటంటే, ఇంత బిజినెస్ గ్రో అవుతుంటే స్టాక్ ప్రైస్ ఎందుకు పడిపోయినట్లు? మనం మాట్లాడుతున్న కంపెనీ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్. ఈ స్టాక్ అసలు ప్రాబ్లం బిజినెస్ లో ఉందా లేదా వాల్యుయేషన్స్ లో ఉందా అనేది ఈ వీడియోలో సింపుల్ గా డీకోడ్ చేద్దాం. ఫ్రెండ్స్, గ్రీటింగ్స్ యూ ఫర్ ద డే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. అందరికీ నమస్కారం అండి. మొదటిగా మనం లిస్టింగ్ టైం నుండి తవ్వుకుంటూ వద్దామండి. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ ప్రైస్ 70 రూపాయలు. సెప్టెంబర్ 2024 లో స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయినప్పుడు లిస్టింగ్ ప్రైస్ దాదాపు 150 రూపాయలు. అంటే ఐపీఓ ప్రైస్ నుండి ఫస్ట్ డే లోనే దాదాపు 114% ప్రీమియం తో వచ్చింది. అక్కడితో ఎక్సైట్మెంట్ ఆగలేదు. లిస్టింగ్ తర్వాత కొద్ది రోజుల్లో స్టాక్ 188 రూపీస్ 45 పైసా వరకు వెళ్ళింది. కానీ ఆ లెవెల్ మళ్ళీ ఇప్పటి వరకు కనిపించలేదు. ప్రస్తుతం స్టాక్ రఫ్లీ 84 to 85 రేంజ్ లో ట్రేడ్ అవుతుంది. అంటే 188 పీక్ నుండి చూస్తే మోర్ దాన్ 55% కరెక్షన్ జరిగిందనమాట. ఇక్కడ మనం మొదటగా అండర్స్టాండ్ చేయాల్సిన విషయం ఏంటంటే, 188 రూపీస్ నుండి 84 రూపీస్ కి రావటం అంటే బిజినెస్ 55% కొలాప్స్ అయిందని కాదు. స్టాక్ మార్కెట్ లో ప్రైస్ అండ్ బిజినెస్ పర్ఫార్మెన్స్ రెండు ఎప్పుడు సేమ్ డైరెక్షన్ లో మూవ్ కావు. అసలు లిస్టింగ్ టైమ్ లో ప్రాబ్లం ఏంటి అనేది మనం డీకోడ్ చేద్దాం. మొదటిగా ఐపీఓ ప్రైస్ 70 రూపాయలు, లిస్టింగ్ ప్రైస్ 150 రూపాయలు, ఫ్యూ డేస్ లో 188 రూపీస్. అంటే మార్కెట్ చాలా క్విక్ గా బజాజ్ బ్రాండ్, ఫ్యూచర్ గ్రోత్, హౌసింగ్ ఫైనాన్స్ ఆపర్చునిటీ, స్ట్రాంగ్ అసెట్ క్వాలిటీ ఇవన్నీ స్టాక్ ప్రైస్ ముందుగానే ప్రైస్ ఇన్ చేసిందని చెప్పొచ్చు. సింపుల్ గా మాట్లాడుకుందాం. ఇన్వెస్టర్స్ ఫ్యూచర్ లో వచ్చే సెవరల్ ఇయర్స్ గ్రోత్ కు ముందుగానే ప్రీమియం పే చేశారని చెప్పొచ్చు. అప్పుడు కంపెనీ గుడ్ బిజినెస్ అయినప్పటికీ వాల్యుయేషన్స్ చాలా అగ్రెసివ్ అయింది. అక్కడ నుండి బిజినెస్ డిసప్పాయింట్మెంట్ కాకపోయినప్పటికీ వాల్యుయేషన్స్ నార్మలైజేషన్స్ లేదా మల్టిపుల్ కంపారిజన్ జరిగితే స్టాక్ ప్రైస్ డౌన్ రావచ్చు. అదే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ కేసులో మేజర్ ఫ్యాక్టర్ గా కనిపిస్తుంది. ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది బిజినెస్ నిజంగా వీక్ అయిందా అనే అంశం గురించి మాట్లాడుకోవాలండి. దీనికి ఆన్సర్ బిజినెస్ నెంబర్స్ వీక్ గా కనిపించడం లేదు. Q1 FY27 లో కంపెనీ ఏఎం 1,49,624 crore. ప్రీవియస్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో 1,20,420 crore. అంటే 24% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్. క్వార్టర్లీలో డిస్బర్స్మెంట్ చూసుకుంటే 19,500 crore గా ఉంది. ప్రీవియస్ ఇయర్ లో 14,651 crore. అంటే 33% గ్రోత్. మేనేజ్మెంట్ ప్రకారం ఇది కంపెనీకి హైయెస్ట్ ఎవర్ డిస్బర్స్మెంట్ క్వార్టర్లీ ఏఎం ఎడిషన్ కూడా రికార్డ్ లెవెల్లో ఉంది. నెక్స్ట్ ప్రాఫిట్ గురించి మాట్లాడుకుందాం. Q1 FY27 లో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 715 crore గా ఉంది. Q1 FY26 లో 583 crore గా ఉంది. అంటే 23% ఇయర్ ఆన్ ఇయర్ ప్రాఫిట్ గ్రోత్ కనపడుతుంది. కంపెనీ ఫైనాన్షియల్ ట్రెండ్ డేటా ప్రకారం Q1 FY27 టోటల్ ఇన్కమ్ సుమారు 3,063 crore కి చేరుకుంది. సో స్టాక్ ప్రైస్ డౌన్ కానీ ఏఎం అప్, డిస్బర్స్మెంట్ అప్, ఇన్కమ్ అప్, ప్రాఫిట్ అప్. ఇదే స్టాక్ స్టోరీలో బిగ్గెస్ట్ కాంట్రడిక్షన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అయిన అసెట్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. హౌసింగ్ ఫైనాన్స్ లేదా లెండింగ్ కంపెనీ ఎనలైజ్ చేసేటప్పుడు మాట్లాడుకోవాల్సింది ఇది. గ్రోత్ ఒకటే చూడకూడదండి. లోన్ బుక్ క్వాలిటీ చాలా ఇంపార్టెంట్. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ Q1 FY27 లో గ్రాస్ ఎన్పిఏ 0.29% గా ఉంది. నెట్ ఎన్పిఏ 0.12%. ఇవి ఎక్స్ట్రీమ్లీ లో లెవెల్. Q1 FY26 లో GNPA 0.3% ఉండగా Q4 FY26 లో 0.27%. ఇప్పుడు Q1 FY27 లో స్లైట్ గా ఇంక్రీజ్ తో 0.29% గా ఉంది. కానీ ఓవరాల్ గా అసెట్ క్వాలిటీ ఇంకా వెరీ స్ట్రాంగ్ గానే ఉంది. అంటే ఇప్పటి వరకు స్టాక్ కరెక్షన్ కి బ్యాడ్ లోన్స్ మేజర్ రీజన్స్ గా కనిపించడం లేదు. ఇన్ని పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు మరి స్టాక్ ప్రైస్ ఎందుకు డౌన్ అయింది అనేది ఇక్కడ మన క్వశ్చన్ కదా. ఇక్కడ మనం 3 ఇంపార్టెంట్ రీజన్స్ గురించి మాట్లాడుకుందాం అండి. రీజన్ నెంబర్ 1, లిస్టింగ్ ఎఫోరియా. ఫస్ట్ రీజన్ చాలా సింపుల్. స్టాక్ చాలా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లో లిస్ట్ అయింది. 70 రూపాయల నుండి 150, అక్కడ నుండి 188 రూపీస్. ఇన్వెస్టర్స్ చాలా హై ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు. కంపెనీ 20 to 25% గ్రోత్ ఇచ్చినప్పటికీ మార్కెట్ ఆల్రెడీ 30 to 40% టైప్ ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్స్ ప్రైస్ లో ఇంక్లూడ్ చేసుంటే గుడ్ రిజల్ట్స్ వచ్చినప్పటికీ స్టాక్ నెసెసరీగా రైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సమ్ టైమ్స్ గ్రేట్ బిజినెస్ ప్లస్ రాంగ్ ఎంట్రీ వాల్యుయేషన్స్ ఈజ్ ఈక్వల్ టు పూర్ స్టాక్ రిటర్న్స్ అనమాట. ఇది ఇన్వెస్టర్స్ తప్పకుండా అండర్స్టాండ్ చేయాల్సిన కాన్సెప్ట్. రీజన్ నెంబర్ 2, NIM ప్రెజర్. ఇది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ Q1 FY27 లో నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ 3.7%. Q4 FY26 లో అది 3.8%. Q1 FY26 లో 3.9%. అంటే NIM గ్రాడ్యువల్లీ మోడరేట్ అవుతుంది. మేనేజ్మెంట్ FY27 కోసం ఏమంటుందంటే NIM మరో 20 to 25 బేసిస్ పాయింట్స్ మోడరేట్ కావచ్చు. ఎందుకు? స్టేబుల్ ఇంట్రెస్ట్ ఎన్విరాన్మెంట్ లో ఓల్డ్ లోన్స్ లో ఉన్న హయ్యర్ ఈల్డ్స్ గ్రాడ్యువల్ తగ్గిపోతాయి. న్యూ లోన్స్ లోన్ ఈల్డ్ ఒరిజినేట్ కావచ్చు. అట్ ద సేమ్ టైం కాంపిటీషన్ చాలా హైగా ఉంది. బ్యాంక్స్ అండ్ అదర్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అగ్రెసివ్ గా కంపీట్ చేస్తున్నాయి. అందువల్ల కస్టమర్ కి హయ్యర్ రేట్ ఛార్జ్ చేయడం ఈజీ అయితే కాదు. సో లోన్ బుక్ గ్రోత్ స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ ప్రతి లోన్ పై ఎర్నింగ్స్ మార్జిన్ కొంత ప్రెజర్ అయితే రావచ్చు.
ఇది మార్కెట్ కు కన్సర్న్. రీజన్ నెంబర్ 3 ROE వర్సెస్ వాల్యుయేషన్స్ అండి. ఇది పర్హాప్స్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. Q1 FY27 లో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ROE 12.5%, ప్రీవియస్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో 11.6% ఇంప్రూవ్మెంట్ అయితే కనపడుతుంది. కానీ మేనేజ్మెంట్ FY27 ఓవరాల్ ROE గైడెన్స్ 12% to 13%. ఇప్పుడు ఇన్వెస్టర్స్ క్వశ్చన్ ఏంటంటే స్టాక్ రఫ్లీ 26 టైమ్స్ ఎర్నింగ్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ప్రైస్ టు బుక్ కూడా రఫ్లీ 3x ప్లస్ రేంజ్ లో ఉంది. అంటే మార్కెట్ కంపెనీకి ఇంకా ప్రీమియం వాల్యుయేషన్స్ ఇస్తుంది అనమాట. ప్రీమియం వాల్యుయేషన్ రాంగ్ అని కాదు ఇక్కడ, బికాస్ కంపెనీకి స్ట్రాంగ్ బజాజ్ పర్సెంటేజ్ ఉంది, ఫాస్ట్ ఏఎం గ్రోత్ ఉంది, ఎక్సలెంట్ అసెట్ క్వాలిటీ ఉంది, స్ట్రాంగ్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. కానీ 3x బుక్ వాల్యూ పే చేస్తున్నప్పుడు ROE ఎవెన్చువల్లీ ఇంప్రూవ్ అవుతుందా అంటే అనేది మార్కెట్ కి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ కంపెనీ గ్రోత్ ఇంజన్ గురించి మాట్లాడుకుందాం. కంపెనీ ఇంజన్ గ్రోత్ స్ట్రాంగ్ గా ఉందా లేదా? ఎస్ అని చెప్పుకోవచ్చు. చూద్దాం. Q1 FY27 లో ఏఎం గ్రోత్ 24%, డిస్బర్స్మెంట్ గ్రోత్ 33%, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ గ్రోత్ 23%. మేనేజ్మెంట్ FY27 లో కూడా 21% to 23% ఏఎం గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అంటే మేనేజ్మెంట్ ఇట్ సెల్ఫ్ గ్రోత్ ఇంజన్ పై కాన్ఫిడెంట్ గా ఉంది. ఇక్కడ ప్రాబ్లం గ్రోత్ కాదు. క్వశ్చన్ ఏంటి మరి? గ్రోత్ ఎంత ప్రాఫిటబుల్ గా ఉంటుంది అనేది సింపుల్ గా ఎగ్జాంపుల్ తో మనం డీకోడ్ చేద్దాం. ఒక బిజినెస్ ప్రతి సంవత్సరం కూడా 20% గ్రోత్ అనుకోండి, ఎక్సలెంట్ అనుకుంటాం కదా. కానీ ఆ గ్రోత్ జనరేట్ చేయడానికి కంపెనీకి కంటిన్యూస్ యూజ్ క్యాపిటల్ కావాలి. ఆ క్యాపిటల్ పై రిటర్న్ ఆన్ ఓన్లీ 12% వస్తుంది అనుకోండి. అప్పుడు ఇన్వెస్టర్స్ ఎవెన్చువల్లీ అడుగుతాడు, గ్రోత్ ఉంది కానీ షేర్ హోల్డర్స్ క్యాపిటల్ పై రిటర్న్ ఎంత వస్తుంది, నాకేంటి లాభం? ఎగ్జాక్ట్లీ అదే క్వశ్చన్ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ కూడా రిలవెంట్ అని చెప్పుకోవచ్చు. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన ఒక అంశం ఏంటంటే లిక్విడిటీ పొజిషన్ గురించి అండి. ఇక్కడ 30th June 2026 నాటికి కంపెనీ లిక్విడిటీ బఫర్ 2516 crore గా ఉంది. లిక్విడిటీ కవరేజ్ రేషియో అదేనండి LCR 158%. రెగ్యులేటరీ రిక్వైర్మెంట్ 100% తో కంపేర్ చేస్తే ఇది కంఫర్టబుల్ లెవెల్లో ఉంది. సో బ్యాలెన్స్ షీట్ లిక్విడిటీ ప్రస్తుతం మేజర్ రెడ్ ఫ్లాగ్ గా కనిపించడం లేదు. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అయిన ప్రమోటర్ హోల్డింగ్ గురించి మాట్లాడుకుందాం. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లో ప్రమోటర్ హోల్డింగ్ 86.7%. అంటే ప్రమోటర్ కాన్ఫిడెన్స్ హై ఓనర్షిప్ పాజిటివ్ యాంగిల్ లో ఉంది. కానీ ఎనదర్ సైడ్ లో మనం చూడాలి. ఫ్యూచర్ లో ప్రమోటర్ స్టేక్ డైల్యూట్ జరిగితే మార్కెట్ లో ఎడిషనల్ షేర్ సప్లై రావచ్చు. షార్ట్ టర్మ్ లో అది స్టాక్ పై ప్రెజర్ క్రియేట్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. బట్ ఇది హైపోథెటికల్. అఫీషియల్ Q1 ప్రెజెంటేషన్ లో ప్రమోటర్ హోల్డింగ్ 86.7% గా చూపించారు. సో కరెంట్ ప్రైస్ చీప్ అని చెప్పొచ్చా? ఇదే క్వశ్చన్. ఇక్కడ చాలా కేర్ఫుల్ గా ఉండాలి మనం. స్టాక్ 188 రూపీస్ నుండి 84 వరకు వచ్చిందని 55% పడిపోయింది కాబట్టి చీప్ అని ఆటోమేటికల్ గా వన్ సింగిల్ లైన్ లో చెప్పలేం. స్టాక్ ఎంత పడిపోయింది అన్నది వాల్యుయేషన్స్ నిర్ణయించదు. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే కరెంట్ ఎర్నింగ్స్ కి ఎంత ప్రైస్ పే చేస్తున్నాం, కరెంట్ బుక్ వాల్యూకి ఎంత ప్రీమియం పే చేస్తున్నాం, ఫ్యూచర్ రిటర్న్ ఆన్ ఈక్విటీ ఎంత ఉంటుంది, ఫ్యూచర్ గ్రోత్ ఎంత సస్టైనబుల్, ఇవి చూడాలి. కరెంట్ మార్కెట్ డేటా ప్రకారం స్టాక్ రఫ్లీ 84 రేంజ్ లో ఉండగా PE అరౌండ్ 26 ఉంది. సో కరెక్షన్ వచ్చింది కానీ వాల్యుయేషన్స్ కంప్లీట్లీ చీప్ అయిపోయిందని చెప్పడం డిఫికల్ట్ అండి. ఫ్రెండ్స్ ఫైనల్ గా ఒక్క ముక్కలో ఒక్క లైన్ లో చెప్పుకోవాలంటే బిజినెస్ ప్రాబ్లం కంటే వాల్యుయేషన్స్ క్వశ్చన్స్ ఎక్కువగా ఉన్నాయి. స్టాక్ ప్రైస్ 55% డౌన్ అయింది కానీ కంపెనీ బిజినెస్ అయితే 55% డౌన్ కాలేదు. ఇన్ఫాక్ట్ ఏఎం రికార్డ్ లెవెల్స్ లో ఉంది, డిస్బర్స్మెంట్ రికార్డ్ లెవెల్స్ లో ఉన్నాయి, ప్రాఫిట్ స్ట్రాంగ్ గ్రోత్ గా ఉంది, అసెట్ క్వాలిటీ ఎక్సలెంట్ గా ఉంది. అయితే మార్కెట్ ఇప్పుడు గ్రోత్ ను మాత్రమే చూడటం లేదు. మార్కెట్ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఈ గ్రోత్ ఎంత ప్రాఫిటబిలిటీ, ముఖ్యంగా NIM ప్రెజర్ మధ్య ROE ఇంప్రూవ్ అవుతుందా? అదే నెక్స్ట్ బిగ్ ట్రిగర్ అనమాట. ఇఫ్ కంపెనీ 20% ప్లస్ ఏఎం గ్రోత్ సస్టైన్ చేసి అసెట్ క్వాలిటీ స్ట్రాంగ్ గా మెయింటైన్ చేసి NIM ప్రెజర్ మేనేజ్ చేసి ROE గ్రాడ్యువల్లీ ఇంప్రూవ్ చేయగలిగితే కరెంట్ ప్రీమియం వాల్యుయేషన్స్ ఫ్యూచర్ లో ఈజియర్ టు జస్టిఫై కావచ్చు. కానీ ROE 12 to 13% దగ్గరే ఉండి NIM కంటిన్యూస్లీ కంప్రెస్ అయితే స్ట్రాంగ్ బిజినెస్ ఉన్నప్పటికీ స్టాక్ వాల్యుయేషన్స్ పై ప్రెజర్ అయితే కొనసాగించవచ్చు. అందుకే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లో రియల్ ఇన్వెస్ట్మెంట్ క్వశ్చన్ కంపెనీ గ్రో అవుతుందా అనేది కాదు. కంపెనీ ఇప్పటికే గ్రో అవుతుంది. రియల్ క్వశ్చన్ గ్రోత్ తో పాటు రిటర్న్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయా అనేది నెక్స్ట్ ఫ్యూ క్వార్టర్స్ లో వాచ్ చేయాల్సిన బిగ్గెస్ట్ ఫ్యాక్టర్. ఫ్రెండ్స్ చివరగా నేను ఎడ్యుకేషన్ పర్పస్ తో ఒక మాట చెప్తానండి. ఈ స్టాక్ ని ఆల్రెడీ మంచి క్వాలిటీ రేట్ లో దొరుకుతుందని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పటికిప్పుడే నిర్ణయం తీసుకోవడం సరికాదు. దీన్ని స్టాక్ SIP పద్ధతిలో మీరు చూడగలిగితే నెక్స్ట్ కమింగ్ టు 3 to 5 years లో మంచి వాల్యూను చూడటానికి అవకాశాలు ఉన్నాయి, సబ్జెక్ట్ టు మార్కెట్ రేట్. ఫ్రెండ్స్ మీరు కనుక లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ కోసం స్టాక్ SIP లేదా మ్యూచువల్ ఫండ్ SIP ద్వారా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలనుకుంటే క్రింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన కాంటాక్ట్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి, వివరాలు తెలుసుకోండి. ఇలాంటి యూస్ఫుల్ ఫైనాన్షియల్ కంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్, కీప్ ఇన్వెస్టింగ్, కీప్ గ్రోయింగ్.